హే మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి వెనకాల మెట్రో ఈ బ్యాగ్ చూసి ఏమని అనుకుంటున్నారా? యా, ట్రిప్ అయితే వెళ్తున్నాను అనమాట. నేను నా ఫ్రెండ్స్ 2023లో ఎప్పుడు ట్రిప్కి వెళ్ళాం, అది కూడా మున్నార్ కేరళకి. సో అందరం కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 years అయిపోయింది, 2 years పైన అయిపోయింది. సో ఈసారి తిరుమలకి వెళ్తున్నాం అనమాట. Let me introduce the new character. మా గ్యాంగ్లో అందగాడు వీడే. అదృష్టం చేసుకొని ఉండాలి మెట్రో ఇంత ఖాళీగా ఉండాలంటే. Let me introduce another character. It's 4 AM in the morning and we arrived at the destination. Hey guys, we are back into రేణిగుంట. నేను రేణిగుంటలో ఉన్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ వినపడుతుంటుంది నాయిస్ చాలా. నవీన్ వాళ్ళందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ తిరుపతికి వెళ్ళారు, మేమే లాస్ట్. చూద్దాం. సుదీక్, వాట్ ఈస్ దిస్? సంకల్ బ్యాగ్. హే మామ, వీఆర్ బ్యాక్ ఇన్ తిరుపతి. సో కనపడుతుంది కదా. సో ఇక్కడ నుండి మేము అలిపిరికి వెళ్ళి అలిపిరి నుండి బై స్టెప్స్ వెళ్దాం అనమాట. మా ఫ్రెండ్స్ అక్కడ దాటేస్తారు. నేను వీడియో రికార్డ్ చేసి చూసుకోలే, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా రెండైతే అలిపిరి దగ్గర పోవడానికి వెయిట్ చేస్తాం అనమాట. వెయిట్ చేస్తుంటే నవీన్ గారి గురించి తెలిసిందే కదా, వాడు లేట్ చేస్తున్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. ఏమనంటే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు కదా. వచ్చేసారయ్యా బాబు. సో గైస్, చూసారుగా మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడ పోయి కవర్ చేస్తా. అమ్మో, ఇంద్రా ఎంతమంది ఉన్నారు లగేజ్ పెట్టడానికి. ఇక్కడ 11 అయిపోతుంది అన్నమాట. అంత జనాన్ని చూసినాక ఇంకా ఏం చేస్తాం. సో అలిపిరి మెట్లలో బ్యాగులు వేసుకునే పోతున్నాం. హృతిక్ చూడండి, సూట్ కేసు పట్టుకొని పోతున్నాడు. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ న్యూ క్యారెక్టర్స్ ఫ్రమ్. సో ఈజ్ మిస్టర్ మోహన్. మోహన్ ఆ చెప్పు. ఇలాంటి కోతి పనులే చేస్తుంటాడు మా ఇంటర్ కాలేజీలో కూడా. వీడు నవీన్. వీడి పేరు సుమిత్ అన్నమాట. సుమిత్. సో కరెంట్ 12:50 దగ్గర ఉన్నాం. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. ఊపిరి ఆడట్లేదు, తడిచిపోయింది బాడీ మొత్తం. ఎందుకురా రే. సో అయితే అక్కడ వాడు ఫోటో దిగుతున్నాడు సార్. వాడు వాళ్ళకి ఒకటి మామిడికాయ తోట ఉందన్నమాట. అయితే వాడు నేను ఇంటర్లో పరిచయం అయినప్పుడు ఎవడన్నా అరే మామిడికాయలు కొంటారా, సెన్స్ ఉందా కొంచెం అని తిట్టినాడు. అలాంటి వాడే ఇవాళ 50 రూపాయలు పెట్టి ఒక మామిడికాయ కనిపించాడు. అంటే టైం చేంజెస్ అంటే అదే అంటారు. నవీన్, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ చూస్తున్నావు. దిస్ బాయ్, వీళ్ళు 30 పెట్టి కొన్నారు, వాడు 50 రూపాయలు తీసి పెట్టి కొన్నాడు. ఇక్కడేమో వీళ్ళు 20 రూపాయలకి అమ్ముతున్నారు. వీళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్.
ఏ సరే రిలేటెడ్ చెప్పు. కాదురా సాంగ్ ఓ ప్రియా ప్రియా ఆ పాట పాడుకుంటూ పోవాలి. ఏంటో ఆ కోతులు చూస్తుంటే నాకు నా ఫ్రెండ్స్ని చూస్తున్నట్టుంది. అమ్మాయి అది కూర్చున్నట్టు కూర్చుంది పైకి ఎక్కి. Here comes my boss. పిల్లల్ని భయపెట్టడం అనేది విన్నమే కానీ చూడటం ఇదే. ఇది మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుపోయే వాడు మాత్రం ఉన్నారు దగ్గర. పిల్లడు భయపడుతున్నాడు. ఏ బాబు బాబు కొట్టు కొట్టు నేనున్నా నీకు. హాయ్ చెప్పు ఇక్కడ. ఏ పాపం రా పిల్లోడు రే. కుక్కతో ఒక వంకర అంటారు కదా, సేమ్ అలానే వాడి జుట్టు కూడా. ఆయన కూడా దూవుతాడు. ఆ కోతి ఇన్నర్ ఫీలింగ్ ఎవ్వడరా బాలకృష్ణ. ఏమమ్మా ప్రస్తుతానికైతే ఏంటంటే ఓ ఓ ఓ సారీ వీడియో తీసుకుంటుంటే ఇట్లానే ఉంటుంది. ప్రస్తుతానికైతే మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసాం అన్నమాట. మనిషి బతుకింతే టింగ్ టింగ్ టింగ్. కింద నుండి ఆ సూట్ కేసు మోసుకొచ్చేసరికి దూరం తిరిగిపోయింది. ఈ బ్యాగ్ చాలా వెయిట్ ఉంది. చెప్పులు కూడా అన్ని దీంట్లో పెట్టేసాం. అమ్మ ఫ్రంట్ సో ఇలా వెళ్తున్నాం అనమాట. ఇంకా కాస్తుంది. మీకు అటు సైడ్ కనపడుతుంది అనుకుంటా, చూపిస్తాకండి. సో ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక 30 minutes ఏమో పడుతుంది మొత్తం పైకి వెళ్ళిపోవడానికి. సో అక్కడికి వెళ్ళినాక ఎలక్ట్రానిక్ డిప్ అయితే వేయాలనుకుంటున్నాం. సరే చూద్దాం అక్కడికి ఎలా ఉంటుందో. వచ్చేసాం ఆ గోపురం కనపడుతుంది కదా, అక్కడే మొక్కల పర్వతం ఉంటుంది. వచ్చేసాం. ఆ సూట్ కేసు వేసుకొని ఆ మెట్లు ఎక్కడం ఏందో, అది కూడా మోకాళ్ళ పైన. అమ్మో వెయిట్ అ మినిట్, హూ ఆర్ యూ? అరే నేనే. అరే రే ఆ మోకాళ్ళ మీద ఎక్కసరికి దూలు తీరిపోయింది రయ్యా. అమ్మో ఇంకోసారి బ్యాగ్ అయితే వేసుకొని రాకండి. వి రీచ్ ద డెస్టినేషన్. యాక్చువల్లీ ఇక్కడ ఎలక్ట్రానిక్ డిప్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ అదృష్టం నవీన్కి దక్కింది. డీజే పంచ కట్టుకోవడానికి నవీన్ కష్టాలు. ఓకే ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం. ఎక్కడికి పోయినా నా పిల్లమ్మ దీన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది, అంటే పెళ్లి కాలేదనుకోండి. ఓకే సీ ఆఫ్టర్ దర్శనం. మా అయితే తిరుమలలో తెలిసిందే కదా, స్వామి దర్శనం చేసుకునే ముందు మనం వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. ఆ వేలో ఉన్నాం మేము. ఇంకా ఆ వేలో ఉన్నాం. అయితే కింద కాలిపోతున్నాయి. నేను ఒక్కనే బ్యాగ్ వేసుకోవాలి, మిగతా అందరు బ్యాగులు వేసుకుంటున్నారు. రండి వరాహస్వామి టెంపుల్ పోదాం. అంటే నా బ్యాగ్ ఎందుకు నేను బ్యాగ్ వేసుకోవట్లేదు అంటే, యాక్చువల్లీ మై డెలివరీ పార్ట్నర్
షార్ట్ పడుతున్నా వేసుకుంటారు ఎవరైనా షార్ట్ వేసుకోకుండా పంచ్ వేసుకుంటారా? వేసుకోలే వేసుకోలే పంచ కట్టుకున్నా లోపల ఏం వేసుకోలేదంట. వేసుకున్నావా? తెలియాలి కదరా వాళ్ళకి కూడా. వాడు షార్ట్ వేసుకోలేదు వేసుకోలేదా? ప్యాంట్ వేసుకున్నా బాగా ఎత్తి చూపించిన ఏముండదు. ఉదర్ది ఇట్ విల్ బి క్వైట్ కామన్. వైట్ కామన్ కొంచెం ఫోన్ వాల్యూ పోతురా. వరహాస్వామి టెంపుల్కి చూడండి వాడు ఏం తీసుకొచ్చాడు. విన్నా మా ప్రజెంట్ ఇక్కడైతే అందరైతే వెయిట్ చేస్తున్నారు. వర్షం పడుతుంది. మామ ప్రస్తుతానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంది నాకు. లక్కీ డిప్ వేసాం కదా, నవీన్ గారికి అయితే వచ్చేసి సుప్రభాతం వచ్చింది. అదృష్టం దాన్ని ఏంటంటే అసలు ఏంటన్నా మా అమ్మ కంటే కాల్ చేయి, నేను ఫోన్ కట్ చేసి రికార్డ్ చేయాలని. ఓకే, సో ప్రజెంట్ వెంగమామకి వచ్చాం అనమాట తినేకి. సరే పదా చూపిస్తా. మా ఇక్కడ తినేసి ఫోన్ వాళ్ళకైతే ఇచ్చేసేసాను అనమాట, నా దర్శనం ఉందని చెప్పేసి. సో కవర్ చేయడం కుదరలే, ఇంకా డేట్ కవర్ చేస్తాను. మామ దిస్ డే 2 ఇన్ తిరుమల. నిన్న అది టీఎన్ఏ దర్శనం టికెట్ అయిపోయింది, దెన్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. అసలు ఓపిక లేకుండే, ఫోన్ కూడా నాతో లేకుండే, సో రికార్డ్ చేయలే. ఇప్పుడైతే జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆన్ ద వే. సో I will introduce new characters now. జపాలి హనుమాన్ టెంపుల్ దారిలో ఉన్నాం మనమైతే. చలో పోదాం. రెండు ఇవ్వరు, ఒక్కటే ఇస్తారు నీకు. మంచి నాకు ఇంకోటి ఉంది లేరా బాబు, అది నాకు ఏది పెద్ద ఉంటేనే అది తీసుకుని. పెద్దగా ఉంటే దొంగనా కొడుకుడు. ప్రతి వీడియో తీస్తున్నా, సౌండ్ రావద్దని చెప్పు దానికి. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావుగా. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం ఇక్కడికి. బాగుంది. తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా కూడా జపాలికి నేను ఎప్పుడు పోలేదు. హృతిక్ రే మొత్తం అదే నాయిస్ వస్తుందిరా. ఎత్తుకొని నడుచు. నున్నాక వెళ్ళండి. సో వచ్చేసరిగా ప్రస్తుతానికి మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతున్నాం అనమాట. ఇంకానే వెనకలే ఉన్నారు వాళ్ళు, ఇంకా రావట్లే. రే సగం వీడియోలో మొత్తం నీదేరా నాయిస్. ఆ సూట్ కేసు వల్ల ఎత్తుకోరా నాయన, నెత్తి మీద పెట్టుకో. ఎవరు బ్రీ? ఓ పిల్లడా, వచ్చే వాళ్ళందరూ నేను చేస్తున్నారు. తప్పకుండా జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే రండి, తిరుమలకి వచ్చినప్పుడు మర్చిపోకండి గైస్. మీరు చూడండి.
సో టెక్నాలజీ స్కిల్సా? టెంకాయ నీ అమ్మ కాదురా మా అమ్మ. నిలబడ్డా ఇంకా ఎనికి పోదా ఇంకా అక్కడే అంత దూరం కట్టే ఇంకా ముందర కొంచెం ముందర చాలు చాలా కొంచెం ఎనికి కొంచెం ఎనికి చాలు 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 ఎనికి రా టెంకాయ చాలు. ప్రతి ఏమైందిరా చూపిరా ఏమైందో ఇరగొట్టామంటగా 250 చెప్తే 300 అడిగాడు క్యాబ్. రిచ్రా వాడు. ఎందుకు ఎదిగి సూర్యకేసి వస్తున్నావు? ఎరిగిపోయిందా? మా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో 8కి ట్రైన్ అనమాట. చలో గోయింగ్ టు రేణిగుంట. హాయ్. తిరుమల నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు అసలు నా ఫేవరెట్, నేను అందుకే వచ్చి డ్రైవర్ పక్కన కూర్చుంటా, నాకు ఇన్న సీట్ దొరికితే, లేదా కిటికీ పక్కన కూర్చుంటా. అసలు వ్యూ ఎంత బాగుంటుంది మామ ఇక్కడ నుండి చూడడానికి. ఇక నైట్ టైం అయితే జిగేలు మనం నెరిసిపోతుంటుంది అట్లే మొత్తం తిరుపతి. నేను సేమ్ చిన్నప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడ ఏం చూసేవాడిని అసలు మొత్తం. అరే ఏంట్రా ఇంత బాగుంటుంది అనుకునేవాడిని. ఎంగై డాడీ ఎంగై బస్ ఇంకా బస్ వస్తుంది ఎంగై ఎంగై టోపీ బాగాలేదురా. నైస్. ఏ మామ, ప్రజెంట్ అయితే ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏమైందంటే 7:45కి రావాల్సిన ట్రైన్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అది 1:30కి ఎంతకు వస్తుందంట. రేపు హైదరాబాద్ పోయేసరికి ఎప్పుడైతే ఏమో తెలియదు. ప్రస్తుతానికి అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ ఉన్నాం. ఊరికి ఇక్కడ ఏదో కొద్దిగా స్పేస్ ఉంటే అక్కడ పడుకున్నాం. ఓకే లేక కష్టాలు మామూలుగా లేవు మాకైతే. సో సాడ్. మా ఇందాక చెప్పినట్టు అనిపిస్తారు కదా. సో కానీ మా రుతిక్ ఉన్నది చాలా కష్టపడుతున్నారు. ఎలా అని చూడండి. ఆ సూట్ కేసు ఇలా ఉన్నా, ఆ సూట్ కేసు ఇలా ఉన్నా కూడా వాడు మొత్తం మోసాడు. తిరుమల జపాలి మొహం దాచుకోద్దురు. అది చేసేవన్నీ ఇలాంటి పనులే. బ్రేకింగ్ న్యూస్. లైవ్లో లవ్ యూ చెప్తూ దొరికిపోయిన హృతిక్ సాయి రేజింతలా ఎవరో లవ్ యూ మోనికా అంటున్నాడు. చూద్దాం రండి. పనులే మావా. సో ఇక్కడ ఇది ఎంజాయ్ చేస్తున్నా. ఇది రేణిగుంట అనమాట. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. సో ఇంకా టైట్నెస్ ఫుల్ ఉంది. మళ్ళీ వీడియో తీయలేనేమో. సో ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. బాయ్.